సమైక్య స్వామి పర్లగూడెం కాంపిలి మండలం ఖమ్మం జిల్లా స్టేట్ తెలంగాణ. స్వస్తిక్ తేజ 40 ప్యాకెట్ బుక్ చేశాను. మొలక శాతం బాగానే 80% మొలుస్తుంది. ఏరే వ్యవస్థ కూడా మంచిగా ఉంది. స్వస్తిక్ తేజ వర్షానికి తట్టుకుంటుంది, ఒకవేళ లేట్గా ఉన్నా కూడా తట్టుకుంటుంది. తడి తక్కువ ఉన్నా కూడా నంబర్ 1 ఏ మందు కొట్టినా నంబర్ 1 రిజల్ట్ ఇచ్చిస్తుంది. అమ్మటి 3 రోజుల తర్వాత మంచి రిజల్ట్ ఇస్తుంది. చిక్కటి కాపు మన గుత్తులు కాసి ఉన్నది. దీని మించిన చిక్కటి కాపు ఉండదు. ఏ కంపెనీ వాడు తీసుకొచ్చినా ఇదే చెప్తాను నేను. 2 స్టెప్ వచ్చింది నా తోట. సైడ్ కొమ్మలు సైడ్ బ్రాంచులు కూడా బాగానే వచ్చినాయి. ఈ చెట్టుకి ఒకటే సైజు ఉంటుంది, కింది నుంచి పైదా ఒకటే సైజు ఉంటుంది. కాయ కూడా మంచిగా వస్తుంది. తెగుళ్ళు తక్కువే, నల్లి తక్కువ, బూజు కూడా తక్కువే. తెగుళ్ళు ఆకుమచ్చ కూడా రాదు. ఏరుకులుడు కూడా చాలా వరకు 90% తక్కువ. వేరే ఇతనం వస్తుంది లేదని ఈ ఇతను రావాలి. నల్లి ఎక్కువ ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ కాలంలో నల్లి పడుతుంది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు నా చుట్టూ తోటలో నా తోట నల్లి తట్టుకుంది. ఏది ఈ స్వస్తిక్ తేజ కాబట్టి నల్లి తట్టుకుంది. అదే ఏరే ఇతరం అయితే నల్లి తినిగిపోయేది. అది నేను పక్కా చెప్తాను. చూడు ఎట్లా ఉంది కాసిందో. దీనికి ముడత తక్కువ, కలర్ బాగుంటుంది, గింజలు బాగానే బరువు ఉంటుంది. బస్తాలు ఎట్టవు 45 కిలోల కన్నా పైన వస్తుంది, కొద్దిగా తక్కువ రాదు. 40 ప్యాకెట్ ఈ సంవత్సరం చేశాను. ఇప్పుడు ఒక కోత అయితే 25 క్వింటాల్ కోపించాను, అమ్మేయాను. ఈ కాలానికి స్వస్తిక్ తేజానికి మించిన ఇతనం ఏ కాయ ఎల్లదు కూడా. 18 ఏళ్ళు పడ్డది. చెండపాట నిలబడి అమ్ముకొని రావాలి. స్వస్తిక్ సీడ్ వాళ్ళు మందు చెప్తున్నారు, పై మందు కూడా చెప్తున్నారు. ఆ మందు మేము కొడితే దాని వల్ల కూడా మంచి ప్రయోజనం మాకు కనబడుతుంది. అదే మందు మంచి పని చేస్తుంది. కాయ కలర్ బాగుంటుంది, కాలు కూడా అంత కాదు, మంచిగా ఉంటుంది. కాలు చాలా తక్కువ. వాతావరణం ఉండాలా, మంచి బలం ఉండాలా. ఏ భూమి అయినా మాత్రం బాగానే ఉంటుంది. 40 క్వింటాలు ఈజీగా అవుతుంది. దీని విత్తనం మీద ఏ విత్తనం అంత దిగుబడి రాదు కూడా, అంత మంచిగా వస్తుంది. ఆయా బార్ ఉంది, చిక్కటి కాపు ఉంది, కలర్ ఉంది. మార్కెట్లో నిలబెడితే మంచి జెండపాటలో పోతుంది రేటు. చెట్టు నిండా కాయ ఉంది, పైనుంచి కిందికి ఒకటే బార్గా ఉంది. చెట్టు నిండా కాయ ఉంది. ఎకరానికి 40 క్వింటాలు ఈజీగా వెళ్తుంది. ఏరే విత్తనం అవుతుందా? కాదు. ఇంకా దీనికన్నా మంచిది ఏది కావాలి నాకు? ఇంకా అందరూ వేసుకోవచ్చు. నేను అబద్ధం ఆడే మనిషి గాను. తోటలో నిలబడి చెప్తున్నానంటే విత్తనానికి గ్యారెంటీ. అసలు ఆ తోట కాసినప్పుడు చూస్తే బాగుండే, ఎంత మంచిగా ఉండే. మల్లెపూల తోట లాగా కాసింది. ఈ తోట చూసే ఈ సంవత్సరం మేము పోయిన సంవత్సరం 50 ప్యాకెట్ చేసుకుంటే మా సండోళ్ళు ఈ సంవత్సరం 200 ప్యాకెట్ చేశారు. మా అల్లుడు వాళ్ళు 50 ప్యాకెట్, మా కూతుర్లు ఒక 50 ప్యాకెట్, మేము 100 ప్యాకెట్ చేసి 35 సంవత్సరాల నుంచి ఎక్సామ్ చెప్తాను. అన్ని విత్తనాలు వేసుకుంటే వచ్చిన, అన్ని కంపెనీలు వేసుకొచ్చి ఇచ్చిన అన్ని తెలుసు. ఇలాంటి విత్తనం నేను చూడలే. అంటే ఏదే కంపెనీ అయితే లేదు ఈడ. మీ ఈ స్వస్తిక్ తేజ తప్ప, ఈ గుంటూరులో దొరికే ప్యాకెట్ తప్ప ఈ ఎక్కడ దొరకదు. ఆ ఇతనం మీద ఏరే విత్తనాలు పనికి రాదు. విత్తనం బాగా ఆసింది. దీనికి విత్తనానికి డోకా లేదు. రైతు ఉండి నేను చెప్తున్నాను, రైతులు అందరూ వేసుకోవచ్చు. స్వస్తిక్ తేజ.